ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే గురుదీక్ష అంటే ఏంటి? జీవుడు బ్రహ్మమునందు ఐక్యమయ్యేటువంటి రూపం ఏదైతే ఉంటుందో అటువంటి జ్ఞాన దీక్షను ఇవ్వడమే అవుతుంది. అది ఎప్పటికీ కూడా సర్వక్రియలను కూడా శమింపజేసేటువంటిది, క్రియారహితమే అయినది. గురు పరబ్రహ్మము యొక్క సాయుధ్యాన్ని కూడా ఇస్తుంది. అంతేకాదు గురువుతో ఐక్యాన్ని చెందేటట్లు చేస్తుంది. ఇటువంటి గురుదీక్ష గనక లేకపోతే గురుత్వము అనేటువంటి ఆచారాన్ని వాడు సంరక్షించేటువంటి వాడు అవుతాడా? కాలేడు కదా. ఇదే సర్వదీక్షల కంటే కూడా ఎన్ని రకాలైనటువంటి దీక్షలు తీసుకున్నప్పటికీ కూడా ఈ గురుదీక్ష అనేటువంటిది అన్ని దీక్షల కంటే కూడా ఉత్తమమైన, ఉన్నతమైన, శ్రేష్టమైనటువంటి జ్ఞాన దీక్ష అవుతుంది. ఈ జ్ఞానం ద్వారా వాడు అనుకున్నటువంటి గమ్యాన్ని వాడు చేరవచ్చు. ఇట్టివాడే యథార్థమైనటువంటి పరమ గురువు. అంటే శిష్యులకు జ్ఞాన దీక్షను ఇచ్చి రక్షింపడానికి సమర్థుడైనటువంటి వాడు అని చెబుతూ, అంతేకాదు శివోన్యా స్పృహమేవాన్యః పృథగ్భావం వివర్జయేత్ యశివశ్చోహ మేవేతి అద్వైతం భావయేత్ సదా. అంటే ఇది మాత్రమే నిజమైనటువంటి యథార్థమైనటువంటి గురువు చేత ఇవ్వబడేటువంటిదే జ్ఞాన దీక్ష అని చెప్పబడుతుంది. ఇలాగా ఈ దీక్ష నిరూపణము అనేటువంటిది ఇక ముగించి, ఇంకా ఇప్పుడు ఏ విధంగా అంటే గురుదీక్ష లేకపోతే గురుత్వం ఎప్పటికీ శోభించదు అని చెబుతూ, గురుదీక్ష తీసుకున్నటువంటి వాడు మాత్రమే, అంటే మంచి ఉపాధ్యాయుడి దగ్గర మంచిగా పాఠాలు చదివి అన్నింటి యందు ఉత్తీర్ణత పొందినటువంటి వాడే మళ్ళీ ఉపాధ్యాయ స్థితికి ఎదగలుగుతాడు. అలాగనే గురుదీక్ష అనేటువంటిది లేకపోయినటువంటి వాడు ఆ గురుత్వము అనేటువంటి ఆచారాన్ని వాడు సంరక్షించలేడు, ఆ మార్గాన్ని వాడు అనుసరించలేడు, గురుతత్వాన్ని పొందలేడు. అంటే ఇక్కడ గురు సాయుధ్యాన్ని ఎవడు పొందుతున్నాడు అంటే గురుదీక్ష అనేటువంటి ఉన్నటువంటి వాడు మాత్రమే గురు సాయుధ్యాన్ని పొందుతూ ఉన్నాడు. అదే గురుదీక్ష లేకపోతే గురుత్వము అనేటువంటిది ఏమాత్రము ప్రకాశించదు, శోభించదు అని చెబుతూ, శక్తో నచాపి శక్తో వా దైసికాంఘ్రిం సమాశ్రయేత్ తస్య జన్మాస్తి సఫలం భోగమోక్ష ఫలం ప్రదం. అంటే పురుషుడు జన్మించినందులకు శక్తుడైనప్పటికీ లేదా అశక్తుడైనప్పటికీ కూడా సకల సుఖాలను ఇచ్చేటువంటిది. అంటే మహా దుఃఖాలతో నిండిపోయినటువంటి సంసారంలో మిగులా సుఖాన్ని కలగజేసేటువంటిది, ఇంకా కూడా భుక్తిని ముక్తిని ఇచ్చేటువంటిది శ్రీ గురు చరణారవిందాలనే సమాశ్రయించాలి. అలా భక్తితోటి, వినమ్రతతోటి శరణాగతత్వాన్ని పొందాలి. ఇంకా వేరే మార్గం ఉన్నదా? లేదు. అదే సాభిమాని అయినట్లయితే సంసార సముద్రాన్ని దాటలేడు కదా అని చెబుతూ, ఎలాగంటే పురుషుడు, ఇక్కడ పురుషుడు అంటే ఒక మగవాడు అనేటువంటి అర్థం కానే కాదు. ఎందుకు అంటే పురుషత్వము అంటే ఎవడైతే తనదైనటువంటి ప్రయత్నము చేసేటువంటి వాడు ఉన్నాడో వాడు ఒక లింగానికి చెందినవాడు కాదు. అంటే పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, లేదా నపుంసకుడు కావచ్చు, లేదా ఆమె కూడా ఇంకా మాచకమ్మ కావచ్చు, ఏ వర్గానికి చెందవచ్చు, ఏ కులానికి, ఏ మతానికి, ఏ వర్ణానికి, ఏ వర్గానికి చెందినప్పటికీ కూడా అక్కడ అధమ, ఉత్తమ, మధ్యమ అనేటువంటి తరగతులు, వర్గాలు, శ్రేణులు లేనివాడైనప్పటికీ కూడా వాడు పురుషుడై జన్మించినందుకు, అంటే మనిషి అయి పుట్టినందుకు వాడు ఏం చేయాలి అంటే శక్తుడైనప్పటికీ, వాడికి శక్తి ఉన్నా శక్తి లేకపోయినా, ఏ శక్తి అంటే శారీరకమైనటువంటి శక్తి,
మానసికమైనటువంటి శక్తి. అందుకే వాడు మనుజుడై పుట్టినందుకు శక్తి ఉన్నా శక్తి లేకపోయినా కూడా సకల సుఖాలను ఇచ్చేటువంటి మహా దుఃఖాలకి నిండిపోయేటువంటి సంసారంలో మిగులా సుఖాన్ని కలగజేసేటువంటిది. అసలు ఈ యొక్క శరీరాలను ధారణ చేసిన తర్వాత వచ్చేటువంటివి ఏంటి అంటే మహా దుఃఖాలతో నిండిపోయి ఉంటుంది వాని యొక్క జీవన పర్యంతము కూడా. అయితే ఈ శరీరం వెళ్ళిపోతుంది. అప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే చస్తే బాగుంటుంది, ఈ సమస్యలన్నీ వెళ్ళిపోతాయి అని. సమస్యలు వీరితో సంగము, ఈ దేహంతో సంగం వదులుతుందే కానీ అసలు ఈ యొక్క బొందితో అంటే ఈ యొక్క ఉపాధితోటి మాత్రం, ఈ ఉపాధి కాకపోతే మరో ఉపాధి, వాడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధిలో ఏ ఆలోచనలతో కూడుకొని ఉన్నాడో వాడు ఆ బాధలను పడలేక ఎటువంటి బలవత్తరంగా తన శరీరాన్ని తానే పతనం చేసుకునేటువంటి ఆత్మహత్య అనేటువంటి విషయంలో వాడు మరి తన్ను తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అటువంటి వాడు ఇంతటితో వదిలిపోతుంది అని కానీ, లేదా చేసుకోకపోయినా కూడా వానికి వచ్చిన ప్రతి కష్టం వెనుక వాడు ఏ విధంగా పరితప్తుడు అవుతూ ఉంటాడు అంటే నేను చచ్చేదాకా ఈ సమస్యలు పోవు, నేను చస్తే కనుక ఈ సమస్యలు వదులుతాయి, ఈ సమస్యలన్నీ నేను నెత్తినేసుకొని మొయ్యలేకపోతున్నాను, ఇవి నన్ను వదిలిపోకుండా ఉన్నవి, నేను ఎప్పుడు పోతాను అప్పుడే ఇవన్నీ పోతాయి అని ఈ విధంగా అలవాటు ప్రకారం మాట్లాడుతూ ఉంటాము. అంటే ఎల్లవేళలా కూడా జీవి అంటేనే శరీరాన్ని ధరించి ఉంటుంది. ఆ శరీరాన్ని ధరించి ఉన్నప్పుడు ఆ శరీరానికి అనుగతమైనటువంటి దుఃఖభూయిష్టమైనటువంటి సుఖాలని ఆశిస్తాం, సుఖం రూపంలో ఉన్నటువంటి దుఃఖాలనే అనుభవిస్తూ ఉంటాం. అందుకే ఏ విధంగా ఉంటుంది అంటే వాడికి శక్తి ఉన్న మానసిక, శారీరక, ఆర్థిక, సంఘపరమైనటువంటి శక్తి ఉన్నప్పటికీ, ఒకవేళ ఇవేవి కూడా లేకపోయినప్పటికీ కూడా సకల సుఖాలను ఇచ్చేటువంటిది ఏంటది? కేవలం జ్ఞానం తప్ప ఇంకొకటి ఇవ్వదది. కానీ జ్ఞానం లేకపోతే వాని యొక్క జీవనం ఏ విధంగా ఉంటుంది? మహా దుఃఖాలతో నిండిపోయినటువంటి సంసారము అంటే ఈ ఒక్క శరీరం పోతే పోతుందా? పోదు. అసలు శరీరమే రాకనే ఉండాలి. రాకుండా ఉండేటువంటి ప్రయత్నం వాడు నిర్దిష్టంగా మరి నిస్సంకోచంగా చేసుకోగలిగినప్పుడు మాత్రమే వాడు దాని యందు ఉత్తీర్ణత సాధిస్తాడు. లేకపోతే చేసినట్లుగా చేస్తే అది కూడా పోయినట్లుగా పోతుంది. ఏ విధంగా అంటే ఇక్కడ మనం ఒక చిన్న సాదృశ్యం చెప్పుకుందాం. ఒక భార్యాభర్తలు ఉన్నారు. ఆ భార్యాభర్తలు ఎలాగంటే వారు ఒక వ్రతం పెట్టుకున్నారు. ఏమని? ఒకవేళ గనక మనము భోజనం చేసేదానికి ముందు మనకేమని చెప్పారు? అతిథి దేవో భవ అన్నారు. ఏదో ఒక అతిథికి మనం ప్రతిరోజు భోజనాన్ని సమర్పించి తర్వాత మిగిలినటువంటి పదార్థాన్ని మనం ఇరువురు భుజిద్దాము. ఇది దైవ ప్రేరణగానే మనకు కలిగినటువంటి విషయం. దీనిని ఈ రోజు నుండే అనుసరిద్దాము అనుకున్నారు. ఆ విధంగా అనుకున్న తర్వాత అలాగా రోజుకొక అతిథిని ఎక్కడికి వెళ్ళడం, ఆ అతిథిని పిలుచుకురావడం, మరి ఆయనకు అర్ఘ్యం పాద్యం సమర్పించడం, ఆయనకి సంతుష్టిగా భోజనం పెట్టడం, ఆయన ఆశీస్సులు తీసుకోవడం, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీరిద్దరూ కూడా భగవదర్పితంగా మిగిలినటువంటి పదార్థాన్ని సుష్టుగా భోజనం చేసి మానసికమైనటువంటి విచారం లేకుండా ఉంటూ ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. కానీ మరి కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఒక్క అతిథి కూడా అటువైపు రాలేదు. ఎలాగా? మరి వాళ్ళకి అకాలం అయిపోతుంది, కాలం మించిపోతుంది, భోజనం సమయం దాటిపోతుంది, వారిద్దరూ ఆగలేకపోతున్నారు. సరే ఆ రోజు భోజనం చేయలే. మరో రోజు అలాగే ఒక అతిథి కూడా కనపడలా. అప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, నిన్న మనం ఉపవసించాము, ఈరోజు నేను అలా ఆలయ ప్రాంగణం దాకా వెళ్ళి వస్తాను, ఎవరన్నా అతిథి దేవుళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకొని వస్తాను అన్నాడు. సరేని ఒక గుడికాడ ఒక ఆయన, ఒక యాచకుడు ఎవరో కూర్చొని ఉన్నారు. ఆయన్ని, స్వామి మా ఇంటికి రండి, మీరేదో నీరసించి ఉన్నారు, మా ఇంట సంతుష్టిగా భోజనం చేయండి అన్నాడు. ఆయన నిజంగానే ఆకలిగా ఉన్నాడు. సరే వచ్చాడు.
ఈయన కాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, చేతులు గడిగించాడు, తర్వాత ఒక తుండుగుడ్డ అందించాడు, ఆయన కూర్చోబెట్టాడు. వాళ్ళ భార్య చక్కగా వడ్డించింది, భోజనం ముగిసింది. ఇలా ముగిసిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే తర్వాత ఇక ఆయన సాగనంపారు. వీళ్ళు నమస్కారం చేశారు, ఆయన ఆశీర్వాదం ఇచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత మర్నాడు కూడా ఆయనే వచ్చాడు. సరే వడ్డించారు, వాళ్ళు కూడా ఆయన వెళ్ళాక తిన్నారు. మూడో రోజు ఆయనే వచ్చాడు, మళ్ళీ అదే జరిగింది. ఇక 4, 5 ఇలా ఒక వారం రోజులు గడిచిపోయినాయి. ఆయనే వస్తూ ఉన్నాడు. అసలు ఇంకా వీళ్ళు వెళ్ళి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆయనకి ఎదుర్కొని ఆయన్ని ఎవరూ ఆహ్వానించడం లేదు. సరే ఒక 2 రోజులు ఏం చేశారు, తలుపు వేశారు. ఈయన కాకుండా మరెవరన్నా వస్తే బాగుంటుంది, ఈయనేంది ఇలా పట్టుకున్నారు అన్నట్లుగా వాళ్ళు ఆయనని నిందించకపోయినా వాళ్ళకి ఇష్టం లేదు. అయినా సరే ఆయన వస్తూనే ఉన్నాడు. ఒక 10 రోజులు తలుపులు దోసుకొని మరీ వచ్చాడు. వాళ్ళు భోజనం పెట్టారు. ఈ విధంగా జరుగుతుంది కార్యం. కానీ ఒక 10 రోజులు పోయిన తర్వాత ఇక ఆయన్ని రాకుండా చేయాలి అంటే నాయన నేను ఇంకా నువ్వు రావద్దు అని చెప్పలేకపోతూ ఉన్నారు. ఆయన ఎవరో వీళ్ళకి తెలియదు. 10 రోజుల నుండి వరుస క్రమంగా ఆయనే ఆ సమయానికి ప్రతిరోజు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏంటి అంటే ఏ విధంగా అంటే ఎవ్వరూ లేనటువంటి వాడు వీళ్ళింట్లో తినడానికి, ఏ కాయ కష్టము చేయడానికి ఇష్టం లేనటువంటి ఒక సోమరి లక్షణం కలిగిన వాడు. కాబట్టి ఆయన ప్రతిరోజు కూడా చక్కగా వీళ్ళు ఎంతో వినయ వినమ్రాలతో కూడుకొని తనకి రకరకాలైన పదార్థాలతో భోజనం పెడుతుంటే తిని హాయిగా సంతుష్టుడై ఆ భోజనానికి అలవాటు పడిపోయి ఇక వస్తూ ఉన్నాడు. సరే ఆ భార్య భర్త ఏం ఆలోచించుకున్నారంటే ఆయన్ని ఎలా అయినా సరే వెళ్ళగొట్టాలి అనుకుని సరే అతను వచ్చే సమయాన్ని దూరం నుండే చూశారు. పెద్దగా ఇంట్లో కేకలు పెట్టుకుంటున్నారు. ఇంకా నువ్వే ఇలా చేసావు, నేను కాదు కారణం, నీ వల్లే చెడిపోయింది అని ఒకరినొకరు నిందారోపణలు చేసుకుంటూ దూషించుకుంటూ పెద్దగా కేకలు వేసుకుంటూ అలా గొడవగా ఉన్నది. ఆయనకు దూరం నుండే వీళ్ళిద్దరి యొక్క కేకలు వినిపిస్తున్నవి. పోట్లాడుకుంటున్నారు భార్యాభర్తలు. సరే ఆయన వాకిటి దాకా వచ్చాడు. వీళ్ళ కేకలు, వీళ్ళ గంతులు, వీళ్ళ పిచ్చి అరుపులు, వీళ్ళు ఒకరినొకరు దుయ్యబట్టుకోవడం అనేటువంటివి విన్నాడు. వీళ్ళిద్దరు బాగా పోట్లాడుకుంటున్నారు, ఈరోజు నాకు ఇక్కడ భోజనం దొరికేటువంటి అవకాశం లేదు అనుకుని ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళిద్దరూ ఏం చేశారు, ఇంకా చక్కగా తొంగి చూశారు, అతను కనిపించలా. తర్వాత వాళ్ళిద్దరూ కూడా కిలకిలా నవ్వుకొని భలే పోట్లాడుకున్నాం కదా మన ఇద్దరం, అస్సలు ఎట్లా అంటే నేను మిమ్మల్ని తిట్టాను అంటే నేను కూడా నిన్ను కొట్టినట్లే కొట్టాను, మన ఇద్దరం భలే చక్కగా ఆయన నమ్మించగలిగాము అని చెప్తూ ఉన్నారు. అలా అనుకుంటూ వాళ్ళిద్దరూ మంచిగా మాట్లాడుకునే సమయానికి మళ్ళీ ఆయనే వచ్చి మీరిద్దరు ఎలా పోట్లాడుకున్నారో నేను కూడా వెళ్ళొచ్చాను అని చెప్పి మళ్ళీ వచ్చి వాళ్ళ ఇంట్లోనే అంటే ఒక రకమైనటువంటి దుఃఖాలు అనేవి జీవికి ఏ విధంగా అంటే వస్తూనే ఉంటాయి, రకరకాలుగా వస్తూనే ఉంటాయి, పోయినట్లుగా అనిపిస్తాయి కానీ పోవవి. అంటే అది మానసికమైనటువంటి జీవన విధానంలో వచ్చేటువంటి దుఃఖాలతో నిండిపోయేటువంటిది. సుఖాలు ఉన్నట్లుగానే సుఖరూపంలో కనబడుతూ సుఖాన్ని ఆశిస్తూ సుఖాన్ని కోరుకుంటూ సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకుంటూ ఆ కోరికను ముందు పెట్టుకొని వాని యొక్క జీవనం అంతా జీవనం యావత్తూ కూడా జీవన పర్యంతము కూడా వాడు దుఃఖాన్నే పొందుతూ ఉంటాడు, కష్టాన్నే పడుతూ ఉంటాడు. ఈ విధంగా అంటే ఎట్లా అంటే మహా దుఃఖముతో నిండిపోయి ఉంటుంది. అందుకు కాబట్టి ఈ సంసారంలో మిగుల సుఖాన్ని కలగజేసేటువంటిది. ఈ సంసారంలో ఈ యొక్క దేహాలు రాకుండా పోకుండా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో భవనాశ స్థితి అనేది రహితం చేసుకోవాలి. ఎప్పుడు పుట్టాడో వాడికి కొంతకాలం స్థితి కలిగినట్లుగా పోషింపబడినట్లుగా కనపడి కొంతకాలానికి శరీరం అనేది పతనమవుతుంది. పతనమై ఉంటుందా, మళ్ళీ కొత్తది ఉత్పన్నమవుతుంది. ఆ విధంగా వస్తూ పోతూ ఉండేటువంటి విషయాన్నే సంసారము అంటే. దీనిలో ఏమాత్రము కూడా అసలు నివారించడానికి శక్యముగా అనేటువంటి ఉపాధులను పొందుతూ ఉండేటువంటి వాసనాజాలమయమైనటువంటిదే ఈ సంసారము.
అది ఎటువంటిది అంటే చాలా దుఃఖముతో నిండిపోయినటువంటిదే సంసారము. ఎందుకు అంటే దేహం ఉన్నది, ఆ దేహానికి అనేక మార్పులు, ఆకలి దప్పుకులు, నిద్రలు, మైథునాలు, కోరికలు, సౌకర్యాలు, సుఖాల అభిలాషతో దుఃఖాలు, ఈ విధంగా ఉండేటువంటి ఈ సంసారములు మరి మిగుల సుఖాన్ని కలగజేసేటువంటిది. అంటే సంసారంలో కూడా సుఖాన్ని కలగజేస్తుందా? చేస్తుంది. ఏంటి? సంసారాన్ని అంతరింపజేసేటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది సుఖాన్ని కలగజేస్తూ ఉంటుంది. అది ఇంకా కూడా ఆ శరీరం ఉన్నంత వరకు కూడా మరి దానికి భుక్తి కొనసాగాలిగా, ఆ భుక్తి కూడా కొనసాగుతుంది. అంతేకాదు ఆ శరీర పతనము తర్వాత కానీ శరీరం ఉన్నప్పుడు కానీ వాని యొక్క జ్ఞానము అనేది పతాక స్థాయికి చేరినప్పుడు ముక్తిని కూడా ఇస్తుంది. కాబట్టి ఇట్లా శరీరం ఉన్నప్పుడు భుక్తిని, శరీరం ఉన్నప్పుడే ముక్తిని కూడా ఇచ్చేటువంటిది ఏంటి అంటే శ్రీ గురు చరణార విందాలు, శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహ భాషణం, శ్రీ గురుదేవుని ద్వారా పొందబడేటువంటి ఏ యుక్తియుక్తమైనటువంటి ఏ జ్ఞానబోధ అయితే ఉంటుందో దానిని పొందాలి అంటే శ్రీ గురుదేవుని యొక్క చరణాలను ఆశ్రయించవలసిందే. అలా ఆశ్రయించినప్పుడు ఆశ్రయించి అలా ఉంటాడా వాడు? ఎల్లప్పుడూ కూడా నమ్రత కలిగి ఉంటాడు. నమ్రత అంటే లొంగి ఉండడం, దాసత్వ భావనతో ఉండడం, ఎల్లవేళలా కూడా శ్రీ గురుదేవుని యొక్క ఆదేశాలను త్రికరణ శుద్ధిగా కూడా వాడు వహిస్తూ ఉండడం. ఈ విధంగా ఉన్నటువంటి వాడు ఏ రకానికి చెందినటువంటి వాడు అంటే అత్యంత భక్తుడు. అంత భక్తితో వినమ్రుడై శరణాగత తత్వాన్ని పొందాలి. శ్రీ సద్గురుమూర్తి యొక్క చరణార విందాలను ఆశ్రయించినటువంటి వాడు. అప్పుడు అటువంటి వానికి మాత్రమే భుక్తి లభిస్తుంది, మరి ముక్తి లభిస్తుంది అని చెబుతూ మరి ఇంకొక మార్గం ఉన్నదా? భుక్తి లభించాలి, శరీరాన్ని పోషించుకోవాలి అంటే భౌతికమైన ప్రాపంచిక సంబంధమైనటువంటి కర్మలను తప్పక చేయవలసిందే. ముక్తి లభించాలి అంటే సద్గురువును ఆశ్రయించవలసిందే. కాబట్టి ఇక్కడ ఇక ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రాపంచికంలో ఈ పారమార్థిక చింతన లేకుండా ప్రాపంచికంలో కేవలం శరీరాన్ని పోషించుకునేటువంటి కర్మలు, చింతనలు, దుఃఖాలు ఇటువంటివన్నీ కూడా నిండిపోయినటువంటి క్రియాసహితాలే కానీ క్రియారహితాలైనటువంటి భుక్తి అంటే శరీరం ఉన్నంత వరకు కూడా పోషింపబడుతూ ఆ పోషణ దేనికోసమై ఉండాలి? శరీరాన్ని నిలుపుకోవడం కోసం. శరీరాన్ని ఎందుకు నిలుపుకోవాలి? దానిలో ఉన్నటువంటి తెలివితోటి సద్గురువుని ఆశ్రయించి ఆ సద్గురుమూర్తి ద్వారా బోధింపబడినటువంటి జ్ఞానాన్ని అనుసరించి పరబ్రహ్మతత్వాన్ని పొందడం కోసమే భుక్తి అనేది అవసరమై ఉంటుంది అని చెబుతూ మరి ఇది కాకుండా ఇంకొక మార్గం ఏదైనా ఉన్నదా అంటే లేదు. వాడు ఏ విధంగా అంటే ఆ పరబ్రహ్మతత్వాన్ని అనుసంధానం చేయాలి అంటే శ్రీ సద్గురుమూర్తి యొక్క జ్ఞానోపదేశం ఉండవలసిందే. అంటే అంతేకాకుండా సాభిమాని అయినట్లయితే ఈ శరీరము సత్యము అని భావించి అనాత్మ భావన కలిగిన వాడైతే అంటే ఈ యొక్క దృశ్య సంబంధమైనటువంటి విషయాలను ఆసరా చేసుకొని ఈ శారీరక ఇంద్రియాలు చేసేటువంటి ప్రతి కృత్యము కూడా సత్యమని భావించేటువంటి వాడు, ఈ శరీరమే నిత్యము అని భావించేటువంటి వాడు ఎల్లప్పటికీ కూడా ఈ సంసార సముద్రాన్ని ఎప్పటికీ దాటలేడు. ఎందుకు దాటలేడు అంటే అసలు దానికి ఒక నిరూపణం ఉన్నది. అది ఎటువంటిది అంటే సంసార సముద్రాన్ని దాటించాలి అంటే సమర్థుడెవడు? శ్రీ సద్గురుమూర్తి అనే కదా మనం తెలియజేసుకున్నాము. అయితే శరీరమే సత్యము అని భావించేటువంటి వాడు మళ్ళీ చావు పుట్టుకలను అరికట్టగలిగినటువంటి సమర్థత వానికి వస్తుందా? రాదు కదా. కాబట్టి కన్నధారం గురుం ప్రాప్య తద్వాక్యం ప్లవవదృఢం అభ్యాసవాసన శక్య తరంతి భవసాగరం. ఏ విధంగా అంటే శ్రీ గురుదేవుడే అక్కడ నావను నడిపేటువంటి వాడు. అక్కడ నావను ఎందుకు నడపాలి అంటే సంసారం అనే సముద్రం ఉన్నది. దాంట్లో అన్నీ కూడా చిన్నవో పెద్దవో ఇతరమైనవో తనవో ఎయ్యో ఒక సముద్రంలో అలలు వచ్చినట్లుగానే ఈ యొక్క సంసారంలో వాని యొక్క
యొక్క శరీరాల ఉపాధులు మార్పులు చేర్పులతో కూడుకొని ఆ శరీరాల యొక్క రాకపోకలు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే దానిని అలలతో కూడినటువంటి సముద్రానికి అలలకి ఎక్కడ అంతం లేకుండా ఉంటుందో సంసారంలో ఉన్నటువంటి వాని యొక్క ఉపాధులకి అంతమే ఉండదు. వాటిని అంతము చేయాలి అంటే సద్గురుమూర్తి మాత్రమే కడు సమర్థుడు. అందుకే ఇక్కడ శ్రీ సద్గురుమూర్తి మాత్రమే. ఎవడు సంసారంలో పడి ఉన్నాడో, సంసారం ఎటువంటిది? సాగరం వంటిది. మరి ఆ సాగరాన్ని దాటాలి అంటే అక్కడ నావను నడిపేటువంటి వాడు శ్రీ సద్గురుమూర్తి. ఆ నావన్ అంటే వారి యొక్క ఉపదేశం ఏదైతే ఉంటుందో అదే ఓడ. ఆ ఓడను ఎక్కించుకుంటాడు. ఉపదేశము, జ్ఞానము అనే ఓడని అధిరోహించేటట్లుగా చేసి ఇంకా శరణాగతుడై శ్రీ గురువాక్యము గనక అభ్యసించినట్లయితే సులభంగా భవతరణాన్ని పొందుతూ ఉన్నాడు. ఏ విధంగా? వాడు సద్గురుమూర్తికి ఎల్లప్పుడూ కూడా శరణాగతుడై ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఎల్లవేళలా శ్రీ సద్గురుమూర్తి యొక్క వాగేంద్రియం ద్వారా వెలువడే జాలువారేటువంటి ఆ సుధా రసం ఏదైతే ఉంటుందో, ఆ శ్రీ గురువాక్యం ఏదైతే ఉంటుందో దానిని అభ్యాసం చేస్తాడు. దాని పట్ల ఎవడైతే అనుగమిస్తూ ఉంటాడో వాడు సులభంగా ఈ భవతరణాన్ని పొందుతూ ఉంటాడు. భవము అంటే పుట్టుట, తరణము అంటే దానిని దాటివేయుట. ఈ యొక్క చావు పుట్టుకలకు మూలమైనటువంటి సంసారము అనేటువంటి సాగరాన్ని వాడు దాటివేస్తాడు. అంటే ఆవలి తీరం చేరతాడు. ఆవలి తీరం ఏమున్నది అంటే పరమపదము, పరమాత్మతత్వం ఏమున్నది అని చెబుతూ, అంటే ఈ ప్రకారంగా శ్రీ గురుమూర్తిని ఎవడైతే ఆశ్రయించాడో వాని యొక్క జన్మము జ్ఞానప్రాప్తినే పొందుతుంది. అలాగా జ్ఞానప్రాప్తిని పొందడం చేత వాడి యొక్క జన్మము సార్థకమే అవుతుంది కదా. అంటే ఆ శరీరం వచ్చినందుకు, వాడు జ్ఞానాన్ని ఆశ్రయించినందుకు, పరమాత్మ స్వరూపుడైన ఆ శ్రీ గురుదేవుని యొక్క కరుణకు నోచుకున్నందుకు, గురుదీక్షను పొందేటువంటి అర్హత కలిగి ఉన్నందుకు వాని యొక్క జన్మము నిజంగా కూడా సార్థకమే అవుతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.